ఏం చేసింది అనేది మనం తెలుసుకున్నాం. ఇంకపోతే మరొక ఆవిడ మార్గరెట్ క్రాస్కీ. ఈ మార్గరెట్ క్రాస్కీ ఇంగ్లాండ్‌కి చెందిన ఆవిడ. గొప్ప డాన్సరు. ఆ డాన్సుల మీద ఆ నాట్యం మీద, నృత్య రీతుల మీద 2 స్టాండర్డ్ పుస్తకాలు ఆవిడ రాసింది. కొంతకాలం లండన్‌లో, కొంతకాలం అమెరికాలో నృత్య పాఠశాలలు నెలకొల్పి ఎంతమందికో శిక్షణ ఇచ్చిందిట. ఆవిడ శిష్యులు ఇప్పటికి కూడా ఎంతమందో ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఆమె శిష్యులు చాలా మంది మెహర్ బాబా పరిధిలోకి వచ్చారు. ఆ రకంగా బాబా నామం వ్యాప్తి చేసింది ఆవిడ. ఆ డాన్స్ స్కూల్ పెట్టడం ద్వారా తన శిష్యులకి బాబా గురించి చెప్తూ, డాన్స్ నేర్పిస్తూ బాబా నామాన్ని వ్యాప్తి చేసింది. మెహర్ బాబా ఈమెను బాబాస్ డాన్సర్ అని చెప్పేవారట. మార్గరెట్ క్రాస్కీ ఇంగ్లాండ్‌లో నార్ఫోక్ అనే చోట నవంబర్ 26, 1892 అప్పుడు జన్మించింది ఆవిడ. 1892లో. అయితే బాబా ఒక మాట అన్నారట. ఫస్ట్ టైం బాబా ఎప్పుడెళ్లారు లండన్‌కి? 1931 సెప్టెంబర్ 12న ఎళ్లారు. బాబా ఏమన్నారు తెలుసా? మార్గరెట్‌కి నా యందు గల ప్రేమ వల్లే నేను ఇంగ్లాండ్‌కి వచ్చాను అన్నారట. మార్గరెట్‌కి బాబా ఎవరో తెలీదు అప్పటికి. అయినా గూడా ఆవిడ ప్రేమను లాక్కొచ్చింది అని బాబా చెప్పారు. అంటే అంత లింక్ ఉంది ఆవిడకి, అంత అనుబంధం బాబాతోటి ఉంది. సరే, 1931 సెప్టెంబర్ 12న మొదటిసారి బాబా లండన్ వెళ్లారు. కిట్టి డేవి తల్లిదండ్రుల ఇంట్లో బాబాకు బస ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా బాబాని ఆహ్వానించింది మార్గరెట్ క్రాస్కీనే. ఎలాగా? ఆ ఈ మొదటిసారి బాబాని దర్శించుకున్నప్పుడు బాబా వారి ప్రేమతో నా మనసు నిండిపోయింది అని చెప్పి ఆవిడ చెప్తుంది. బాబా వారి పిలుపు మేరకు ఈవిడ 1941 ప్రాంతంలో బాబా పిలిచారు ఈవిడ్ని ఇండియాకి. ఆ టైంలో ఆవిడ స్కూల్ నడుపుతోంది లండన్‌లో. ఆ స్కూల్ మూసేసి నాసిక్‌లో మెహర్ బాబా ఆశ్రమంలో 7 సంవత్సరాలు బాబా దగ్గర ఉండిపోయింది అలాగా. తర్వాత ఆమెను అమెరికా వెళ్ళి, నువ్వు అక్కడ నా నామం వ్యాప్తి చేయని చెప్తే 47లో అమెరికా వెళ్ళి అక్కడ స్కూల్ పెట్టి అక్కడ ఎంతమందికో డాన్స్‌లో శిక్షణ ఇచ్చి బాబా నామాన్ని వ్యాప్తి చేసింది. మళ్ళీ 81లో డాన్స్ స్కూల్ నుండి తప్పుకొని మిర్టిల్ బీచ్ వెళ్ళి అక్కడున్న బాబా కేంద్రంలో తన సేవలు అందించింది. మరి మార్గరెట్ క్రాస్కీ చెప్తోంది 29, 31 మధ్యలో 1929, 31 మధ్యలో ఈవిడ ఎప్పుడు చూసింది బాబాని? 31 సెప్టెంబర్‌లో. అంతకు ముందర 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆవిడ ఆవిడ అనుకున్న వాళ్ళందరూ నాకు తెరమరుగయ్యారు. అందరూ నాకు దూరం అయిపోయారు అని చెప్తుంది. ముందుగా నా తండ్రి మరణించాడు. తర్వాత నా తల్లి, తర్వాత ప్రేమించి పెళ్లాడిన భర్త, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒక శాపంలాగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ 3 సంవత్సరాల సమయంలో. ఆ సమయంలో నా మానసిక పరిస్థితి అస్సలు బాగలేదు. నేను భగవంతుని వైపు చూస్తూ కూర్చున్నాను. ఏం చేయాలో తోచట్లేదు. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను. పిచ్చిదానిలాగా ఉన్నాను. ఎవ్వరిని చూడాలనిపించట్లేదు. ఎవరిని సహాయం అడగాలనిపించట్లేదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను అని చెప్తుందావిడ. అలా ఆవిడ ఆ టైంలో అలా అనుకుని ఏదో ఒకటి చేద్దాము, ఎలాగో అలాగ బతికేద్దాం అని చెప్పి సౌత్ ఇంగ్లాండ్ వైపు బయలుదేరిందిట. దారిలో ఒక అపరిచితురాలు, ఎవరో తెలియనావిడ, ఎక్కడికెళ్తున్నారు అని అడిగిందట. పలానా చోటకెళ్తున్నాను అంటే, ఆహా! చాలా బావుంటుందది. అది చాలా బ్యూటిఫుల్ ప్లేసు. మా పెళ్ళైన కొత్తల్లో మేము అక్కడికే వెళ్ళాము అని చెప్పి ఆవిడ చెప్తుంది. అక్కడికి నాకు కూడా వెళ్ళాలనుంది గానీ, నా దగ్గర తగినంత డబ్బు లేదు అందిట. అనేసరికి ఆవిడ టికెట్ కూడా ఈవిడే కొని తనతో పాటు తీసుకెళ్ళిందనమాట మార్గరెట్ క్రాస్కీ. అలా వెళ్తూ వెళ్తూ మాటల్లో ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి నాకు ఎవ్వరి దగ్గర ఉండాలని లేదు. స్నేహితులకి దూరంగా ఉండాలనుంది అని ఈవిడ అంటుంది. ఎవరు? క్రాస్కీ. అంటే అప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చిందిట ఆ కొత్త ఆవిడ. ఏమని?
ఒక మంచి ప్రదేశం ఉంది, అక్కడికెళ్ళు. అక్కడ నీకెవ్వరు డిస్టర్బ్ చేయరు అని జెప్పి ఎక్కడికి చెప్పింది ఆవిడ? మెరిడిత్ స్టార్ నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమం గురించి చెప్పిందిట. అయితే ఇది ఆధ్యాత్మిక కేంద్రం అని మాత్రం ఆవిడ చెప్పలేదుట. అలా చెప్పుంటే నేను వెళ్ళేదాన్ని కాదేమో అంటుంది ఈవిడ. అయితే ఒక మాట చెప్పిందిట, అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. 4 గంటలు ధ్యానం మాత్రం చేయిస్తారు. బావుంటుంది. అక్కడికి వెళ్ళండి అని చెప్పింది. అయితే ఈవిడ వెంటనే ఆయనకు ఉత్తరం రాసింది. మెరిడిత్ స్టార్‌కి ఉత్తరం రాసింది. క్రిస్మస్ సెలవులకి నేను అక్కడికి రావాలనుంది. నాకు తగిన బస, ఇతర ఏర్పాట్లు కావాలి అని చెప్పి ఉత్తరం రాశాను. మెరిడిత్ కూడా నా కోరిక ప్రకారం తగిన ఏర్పాట్లు చేసినట్టు జవాబిచ్చాడు. 1931 క్రిస్మస్ వేడుకలకి నేను అక్కడికి వెళ్ళాను. చిన్న కొండ మీద రాళ్లతో నిర్మించిన భవనం అది. అక్కడికి చేరుకోవాలంటే 2 మైళ్ళు నడవాలి. రోడ్డు బాగుండదు. ఎగుడు దిగుడుగా ఉంటుంది. దుమ్ము, ధూళి, పరిశుభ్రంగా లేదు. ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలతో నిండి ఉంది. అలాంటి చోట నడుచుకుంటూ 2 మైళ్ళు మొత్తానికి ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమంలో లోపల గదిలోకి వెళ్ళగానే హాలులో కుడివైపున మెహర్ బాబా ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిది అని అడిగాను. అప్పుడు మెరిడిత్ క్లుప్తంగా చెప్పాడు ఆ మెహర్ బాబా గురించి. నేను అక్కడ 2 వారాలు ఉంటాను అని చెప్పాను. సరే 2 వారాలు అయిపోయింది. వెళ్ళిపోయే రోజు దగ్గర పడింది. ఆ సమయంలో మెరిడిట్ అన్నాడట, ప్రతిరోజు ఈ విధంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఒక 4, 5 సంవత్సరాల్లోనే మెహర్ బాబా దర్శనం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడట. అయితే అనుకోకుండా నా అదృష్టం కొద్దీ 5 ఏళ్లు కాదు, 5 నెలల్లోనే బాబా డోవెన్‌షైర్‌కి వచ్చారు. తన ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వచ్చారు. అలా మెహర్ బాబాని దర్శించుకున్నాను. బాబా అక్కడికి వచ్చిన రోజున కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్లి తలుపు తీశాను. అలాగ మొట్టమొదటిసారి బాబాని ఆహ్వానించిందే ఆవిడ అని ఇందాక చెప్పుకున్నాం కదా. కాలింగ్ బెల్ మోగితే ఈవిడే వెళ్లి తలుపు తీసిందిట. ఎన్నడూ ఊహించని ఒక అద్భుతమైన వ్యక్తి నా ఎదుట కనిపించారు. ఆయనలో ఎలాంటి అతీంద్రియ శక్తి నాకు కనబడలేదు. ఎంతో నిరాడంబరంగా, సున్నితంగా దైవీ ప్రేమ ఉట్టిపడుతూ ఉన్నారు. నా హృదయం చాలా సంతోషించింది. మెహర్ బాబాతో పాటు మెరిడిత్ స్టారు, బాబా మండలి ప్రేమికులు ఛాంజీ వీళ్ళందరూ ఉన్నారు. బాబా ఒక క్షణం నా కేసు చూసి తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళారు. నేను అలా చూస్తూ నించుండిపోయాను. నాకేం చేయాలో పాలుపోలేదు. కొద్ది నిమిషాల తర్వాత మెరిడిత్ నవ్వుతూ బయటికి వచ్చి, బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. నేను కొద్దిగా తడబడ్డాను. నన్ను కాకుండా మరెవరినైనా పిలిస్తే బాగుంటుంది కదా అన్నాను. మెరిడిత్ నాకేసి కోపంగా చూస్తూ, మెహర్ బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాట. ఇంకా ఆవిడ నెమ్మదిగా ధైర్యం కూడా తీసుకొని బాబా వారున్న గదికేసి వెళ్ళింది. గదిలో బాబా కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆ రకంగా మొట్టమొదటి దర్శనం అయింది ఆవిడికి. అప్పుడు బాబా చెప్పారట, అక్షరఫలకం మీద చెప్పారు ఏమని, ఇట్ వాస్ మార్గరెట్స్ లవ్ దట్ బ్రాట్ మీ టు ఇంగ్లాండ్ అని చెప్పారట. బాబా వారి కళ్ళల్లోకి చూసింది. కొంచెం నేరుగా చూద్దామని ప్రయత్నం చేసిందిట. చేస్తే ఆ రోజు నేను బాబాలో ఏం దర్శించుకున్నాను నేను ఇప్పుడు చెప్పలేను. ఆ అనుభూతి వర్ణించలేను. నాకు తెలిసింది ఒక్కటే, ఆయన ప్రేమ నిండిన దైవీ మానవుడని, ప్రేమావతారుడని ఆ క్షణాన నా మనసులో గాఢంగా తోచింది. ఆ తర్వాత బాబా ఎన్ని కష్టాలిచ్చినా, ఎన్ని బాధలు పడాల్సొచ్చినా, ఆ క్షణంలో నా మనసులో పడిన ఆ భావన చెరిగిపోలేదు. ఆయన దివ్యావతారంలో నాకెలాంటి అనుమానం రాలేదు. నేను అక్కడ 4 రోజులు బాబా సమక్షంలో ఆయన శిష్యులందరితో కలిసి ఉన్నాను. చాలా కాలం న్యూయార్క్‌లో డాన్స్ క్లాసులు చెబుతూ, తర్వాత మిర్టిల్ బీచ్‌లో స్థిరపడి, అక్కడికి వచ్చిన బాబా ప్రేమికులకి నా అనుభవాలు చెప్తూ, ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడిపాను అని చెప్తుందావిడ. అలా ఆవిడ కాలం గడిపి 1990 ఫిబ్రవరి 18న బాబాలో ఐక్యమైంది. అప్పటికి ఆవిడకి 97 సంవత్సరాలు ఆవిడ వయస్సు. ఆవిడ సమాధి
బాబా సమాధికి దగ్గరలో ఆ పక్కన ఆయన తల్లిదండ్రులు అవన్నీ ఉంటాయి చూసారా, అక్కడ ఉంది. అక్కడ బాబాస్ డాన్సర్ అని రాసి ఉంటుంది ఆ సమాధి మీద. ఇది రాస్కీ గారి ఆత్మకథ. గొప్ప బాబా ప్రేమికులు వాళ్ళందరూ, మండలి, పాశ్చాత్య మండలి వాళ్ళందరూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శారద గారు, మీరు జై బాబా. ఐవి డ్యూస్ గారి గురించి, తర్వాత మెరిడిత్ స్టార్ అదే మార్గరెట్ క్రిస్క్ గురించి చక్కటి వివరణ ఇచ్చారు. కళ్ళకు కట్టినట్టు ఆ సంఘటనలన్నీ మాకు చెప్పారు. మనం సాధారణంగా ఇక్కడ వాళ్ళు చదవడానికి ఎక్కువ ఇష్టపడతాం, కానీ వాళ్ళు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు ఎంతో సేవ చేశారు బాబాకి. సో వాళ్ళని కూడా అప్పుడప్పుడు మనం తలుచుకోవడం న్యాయం. జై బాబా అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఇప్పుడు రజనీ గ్రూప్ లో లేరు, వెళ్ళిపోయారు. మూర్తి గారు, రజనీ ఏమన్నా పాడుతుందా? జై బాబా అండి. రజనీ గారి వంతు నేను పాడేస్తాను. పాడండి, పాడండి. నేను అనుకున్నదే మీరు చెప్పారు. వెరీ గుడ్. జై బాబా. అవతార్ మెహర్ బాబా.